మరి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. వాక్యాన్ని మనం చదువుకున్నాం, వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 10, 11, 12, 13, 14 వచనాల్లో ఉన్న లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకుంటే ఇలాగ రాయబడిన విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడక లేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్యాలు మన హృదయంలో భద్రపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ ఒక సందర్భము, ఒక ప్రత్యేకమైనటువంటి దృశ్యము ఇక్కడ మనకున్నది. మీరందరూ కూడా మరి చాలా మౌనంగా మరి దేవుని యొక్క మాటల మీద కొద్ది నిమిషాలు మీ దృష్టిని నిలపండి. ఒక దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమాజ మందిరములో ఇలాగ దేవుని దేవాలయంలో ఆయన దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని సమాజానికి బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ సమాజంలో ఉన్నవారు సంఘమంతా కూడా సమాజమంతా కూడా కూడుకుని ఉన్నది. ఆ యొక్క సమాజమంతా కూడా కూడుకుని బోధిస్తున్నప్పుడు వాక్యం వింటూ ఉన్నారు. వాక్యము ప్రకటిస్తున్న ప్రభువు వాక్యము ప్రకటించిన తర్వాత ఆయన దృష్టికి ఒక దృశ్యము, ఒక వ్యక్తి కనపడింది. చాలా మంది అక్కడ ఉన్నారు, స్త్రీలు పురుషులు వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం వింటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క అలాగూ చూస్తూ బోధిస్తూ సంచరిస్తూ చూస్తూ ఉండగా యేసు ప్రభు దృష్టికి ఒక ఆమె కనపడేది. ఆమె యొక్క పరిస్థితి చాలా దైనందికంగా ఉన్నది. ఆమె చాలా బలహీనంగా ఉన్నది. అందరిలాగా ఆమె లేదు. ఆమె పరిస్థితి ఏమిటంటే, ఆ ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో అక్కడ రాయబడి ఉన్నది, ఆమె ఎవరంటే నడుము వంగిపోయిన స్త్రీ. ఎవరండి? నడుము వంగిపోయింది. ఆమెకు నడుము వంగిపోతే ఇక లేవలేదు. మనందరికి లాగా లేచి కూర్చోలేదు, తర్వాత లేచి నడవలేదు, లేచి పనులు చేసుకోలేదు, లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధన చేయలేదు, లేచి నిలబడి పరిచర్య చేయలేదు, లేచి నిలబడి స్వార్థకు వెళ్ళలేదు, లేచి నిలబడలేదు. ఆమె స్థితి ఏమిటంటే ఆమె నడుము ఎలాగున వంగిపోయింది. ఇక ఆమె ఏదైనా పని చేసుకోవాలన్నా, వంగి పని చేసుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇలాగ వంగి వెళ్ళాలా. ఆమె ఏం చేయాలన్నా సరే, ఆహారం తినాలన్నా సరే, కూర్చోవాలన్నా సరే, అలాగే ఆ పరిస్థితి అంటే వంగిపోయినటువంటి స్థితి. నిలబడలేదు, లేచి నిలబడలేనటువంటి స్థితి, నడవలేనటువంటి స్థితి. మరి ఆ యొక్క పరిస్థితితో ఆమె ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చిందో తెలియదు. కానీ ప్రియులారా, ఆమె అలాగ వంగి అలాగ వస్తూ ఉంటే ఆ జనం మధ్యలో యేసు ప్రభు చూసి ఆమె గురించి ఒకే ఒక మాట అన్నాడు, అమ్మా, నీవు నా దగ్గరికి వచ్చావు, నీ బలహీనత నుండి నీవు ఈ రోజు విడుదల పొందుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బలహీనత నుండి ఈ రోజు నుండి నీవు ఆ స్థితిలో ఉండవు. నీ స్థితి మారిపోతుంది. నీ స్థితిని దేవుడు నా తండ్రి మార్చేస్తున్నాడు. నీవు విడుదల కలుగుతుంది. ఎందుకంటే నీవు నా దగ్గరికి వచ్చావు నీ బలహీనతలో నుండి. హల్లెలూయా. నీ శ్రమలో, నీ వ్యాధులు, నీ బలహీనతలో నా దగ్గరకు వచ్చావు. నీ బలహీనరాలువే, నీ స్థితి మారిపోతుందని యేసు ప్రభు అన్నాడు. ఒకే ఒక మాట అన్నాడు. ఎవరన్నా తెలుసమ్మా
అంటున్నాడు కదా ఆ మాట. యేసు ప్రభు అన్న మాట ఏంటి? ఆమెను చూశాడంట. ఏమంటే 13వ అధ్యాయములో 12వ వచనం, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచాడు. మొట్టమొదటి ఏం చేశాడు? రా అమ్మా, ఇట్లా మొట్టుకొని కాదు వెళ్ళేది, ఇట్లా తల్లి రామ్మా అని పిలిచాడట. యేసు ప్రభు దగ్గరికి అలాగే ఆమె వచ్చింది. వచ్చినప్పుడు ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత ప్రియులారా, యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆమెను చూసి ఆమె అన్నాడంటే, అమ్మా చదవమ్మా, అమ్మా యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పినా. అది అమ్మా ఇక్కడ రా అని, నువ్వు బలహీనత నుండి విడుదల పొందుకున్నావు అని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనం గమనిస్తే ఆమె స్థితి ఏమిటంటే, ఏ స్థితిలో వచ్చిందంటే నిలబడలేని స్థితిలో వచ్చింది, బలహీనతగా ఉండి వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచలేని స్థితిలో వచ్చింది ఆమె. ఆ స్థితిలో యేసే దగ్గరికి వచ్చింది. అవును, మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి రాలేవు. నీ స్థితి ఏదైనా సరే దేవుడు మారుస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కానీ కాదు. నువ్వు బలహీనతలు చూసి దేవుడు బలపరిచే దేవుడు, నీ యొక్క బలహీనత నుండి విడుదలిచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆమెను చూసి నా దగ్గరికి రమ్మా అన్నాడు. నీ బలహీనత నుండి విడుదల పొందుకుంటున్నాడు. తర్వాత అన్నాడు, నీవు నీ బలహీనత నుండి విడుదల పొందుకుని చేతులుంచి ఆమె కొరకు ప్రార్థన చేసిన వెంటనే ఆమె లేచి చక్కగా దేవుని మహిమపరిచిందంట. దేవునికి స్తోత్రం. ఇలారా, దేవుని యొక్క బిడ్డ అప్పటి వరకు ఎందుకు ఆమె దేవుని మహిమపరచలేకపోయింది, ఎందుకు ఆమె దేవుని కనపరచలేకపోయింది, ఎందుకు నిలబడలేకపోయిందంటే ఆమెనంట నడుము వంగిపోవటానికి గల కారణం ఏంటంటే ఆమెకున్న అనారోగ్యమా? అనారోగ్యము కాదంట. బైబుల్లో అక్కడ చెప్పాడు. ఆ ఇక 13వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటాడు. అక్కడ ఏమన్నాడండి? 13వ అధ్యాయం వంగిపోవటానికి, నడుము వంగిపోవటానికి గల కారణం ఏంటంటే 10వ వచనంలో ఉన్నది, 11వ వచనంలో ఉన్నది, 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ఆమె నడుము వంగిపోవటానికి గల కారణం ఏమిటి? దెయ్యం పట్టుకుంది, సాతాను పట్టుకుంది. సాతాను పట్టుకుని, దయ్యం పట్టుకుని 18 ఏళ్ళు నడుము వచ్చేసింది. ఏం చేస్తుందమ్మా? 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్థితిలో ఆమె బలహీనంగా ఉన్నది. నడుము వచ్చేసింది, నిలబడలేకపోతుంది, నడవలేకపోతుంది, పరిచయం చేయలేకపోతుంది, ప్రభుని స్తుతించలేకపోతుంది, ప్రభుని గణపరచలేకపోతుంది, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళలేకపోతుంది. వీళ్ళారా, దేవుని చిత్తం ఏంటంటే నీవు దేవునిలో నిలబడాలి కానీ వంగిపోకూడదు. దేవునిలో వంగి మనం పరిచయం చేయగలమా? వంగి ఏదైనా చేయగలమమ్మా? నిలబడితే ఏదైనా. కానీ దేవుడు కూడా అంటున్నాడు, యేసుకేలు గ్రంథము 2:1 చదవండి. త్వరగా తీయాలి, లేట్ చేయకండి, సమయం లేదు. యేసుకేలు గ్రంథం 2:1 చదవండి. నువ్వు నిలబడితే దేవునికి ఉపయోగం. నువ్వు నిలబడాలి కానీ పడిపోకూడదు, నువ్వు నిలబడగలగని వంగిపోకూడదు, నువ్వు నిలబడాలి కానీ దేవుని యొక్క సన్నిధానంలో అటు ఇటు ఉండకూడదు. త్వరగా చేయండి, 2 చదవండి. యేసుకేలు గ్రంథం. నరపుత్రుడా, అదిగో నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అతను చెప్పండి హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు నీవు లేచి నిలబడాలా, నా కొరకు నిలబడాలా, నా పక్షంగా నిలబడాలా. నా పక్షంగా నువ్వు నిలబడితే నేను నీ పక్షం ఉంటాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా దేవుని పక్షాన మనం నిలిచి ఉండాలి కానీ వంగిన స్థితిలో, నడవలేని స్థితిలో, ఏదో కుంటి వారిగాను లేక నడవలేని స్థితిలో ఉండకూడదు. లేచి నిలబడు, నేను నీతో మాట్లాడతా. అవును, నువ్వు దేవునిలో నిలబడాలా.
దేవుళ్ళో నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుళ్ళో నిలబడితే నీ పక్షం ముందు ఉంటాడు. దేవుడు మన పక్షం ముందు ఉంటే దేవుడు మన పక్షం ముందు ఉండగా మనకు విరోధి ఎవరిలో కూడా లేడు. దేవుని పక్షాన్ని మనం ఏమవ్వాలా? నిలబడాలి. నిలబడితే దేవుడు నీతో ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడు. శామ్యూయేల్ అని దేవుడు పిలిచాడు. పిలిస్తే అర్థం కాల. సమూయేలు ఎట్టున్నాడు? పడుకున్నాడు. అయ్యా ఏలియా గారు నన్ను పిలిచారు పాస్టర్ గారు అంటే లేదు ఆయన అన్నాడు. మళ్ళా రెండోసారి దేవుడు మాట్లాడుతున్నాడు. మూడోసారి లేచి ఆయన నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పనగానే లేచి నిలబడి చెప్పాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు తన యొక్క చిత్రాన్ని బయలుపరిచి ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. నిలబడాలా? దేవుడిలో నిలబడాలి. నిలచి ఉంటే ఏం జరిగిందంటే యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు, మన పక్షమై కార్యాలు చేస్తాడు. నిలబడిన వారి పక్షంలో దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా లేచి నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. రెండవది రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచ్చిన చదివితే ఇలాగ నాకు రాయబడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము మొట్టమొదటి వచనము. మొదటి వచనము. మొదటి రాజుల మొదటి గ్రంథము 1. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబునందుకు వచ్చి యవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను, అంతేనా? నిలబడి ఉన్నాను. చదవయ్యా. జీవము తోడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏలియా ఎక్కడ నిలబడ్డాడు? ఆయన అంటున్నాడు నేను యవని సన్నిధిని నిలబడ్డాను, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నా దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను. నా ఎవరి సన్నిధిలో అంటే నా దేవుని సన్నిధిలో ఉన్నాను. యెహోవా జీవముతో రాబోడమ్మా నన్ను ముందు నేను ఎవరి సన్నిధిని నిలబడ్డానో ఆ జీవం కలిగిన దేవుడితో అన్నాడు ఈ కాలంలో మంచు వర్షము రాదు అని ఆయన చెబితే నిజంగా 3.5 సంవత్సరాలు ఏం లేదు ఆ దేశంలో. వర్షం లేదు. వర్షం లేకపోతే ఏముండదు? పంటలు పండవు. పంట పండకపోతే తిండి ఉండదు. తిండి లేకపోతే కరువు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా దేవుని సన్నిధిలో నిలబడి ఒక అధికారంతో ఒక శాస్త్రం చేస్తున్నాడు. అవును, దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు మన పక్షాన్ని నిలబడి కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి నిలబడితే కార్యం జరిగిస్తాడు దేవుని పక్షాన. రెండవది నిలబడితే అక్కడ మనం చదువుకున్నాము, నలుపుత్రుడా లేచి చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడు. నిలబడటం ద్వారా మనకి ఏం కలిగిందంటే యోహాను సువార్తలో ఇలాగ రాయబడి ఉంది. 15వ అధ్యాయం తీయండి. యోహాను రాసినటువంటి సువార్త. బైబిల్ ఉన్న వారందరూ కూడా చక్కగా మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి సన్నిధిలో. 15వ అధ్యాయము అమ్మ 6వ వచనంలో ఉన్న మాట మనం చదువుకుంటే ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును, ఎండిపోవును. మనిషి బట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోయిను. ఎవని యందు నా యందు మీరును మీ ఆత్మ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడును. మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో వారు ఏమవుతారంటే బహుగా ఫలిస్తారంట. దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు అన్న మాట ఏంటంటే 6వ వచనం లేఖనం ప్రకారము ఎవరన్నాడు? వారు
ఫలిస్తారు. ఒకవేళ దేవునిలో నిలబడ్డటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, దేవునిలో లేని వ్యక్తులు, దేవునిలో లేకపోతే వారి తీగమలేప అంటే దేవునిలో ఉంటే మనకు సేమ్, దేవునిలో ఉంటే మనకు నిత్యజీవం, దేవునిలో ఉంటే క్షేమము, దేవునిలో ఉంటే మనకి భద్రత ఉన్నది. అందుకని రోమపత్రిక 8:1 అంటాడు, ఎవడైనానో క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు ఏ శిక్షా విధి లేదు వానికి. రోమపత్రిక 8:1 అంటాడు, ఎవడైనా క్రీస్తు నందు ఉంటే, క్రీస్తులో ఉంటే, దేవునిలో ఉంటే నీకు భద్రత. దేవునికి వేరుగా ఉంటే నీకు భద్రత లేదు. దేవునికి వేరైతే, సపరేట్ అయితే, దేవునికి వేరుగా ఉండి మన శిక్ష ఉన్నది. చదువుతా ఆ మాట కూడా చదివి సహాయం చేయండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష కూడా లేదు. సహజంగా చెప్పండి, క్రీస్తులో నువ్వు ఉంటే వారికి ఏముండదు, దేవునిలో నిలిచి లేకపోతే అన్నాడు. ఆలోచన ఏమన్నాడు యోహాను సువార్తలో, నాలో నిలిచి ఉండిన వాడు తీగ వలె అగ్ని వలె ఏం చేస్తాడమ్మా, పనికిరానివి పని చేస్తాడు. దేవునిలో మనం స్టాండ్ అవ్వాలి, దేవునిలో నిలబడ, దేవునిలో ఉంటే వాడికి ఏమీ శిక్ష లేదు. నోవాహు వాళ్ళు ఉన్న వారు భద్రంగా ఉన్నారా, లేకపోతే మునిగిపోయారు, చనిపోయారమ్మా? భద్రంగా ఉన్నారు. ఎందుకనంటే దేవునిలో వారు నిలిచి ఉన్నారు. అందరూ దేవునికి దూరంగా ఉన్నారు, వారందరూ కూడా నశించారు. కనుక దేవునిలో మనకు క్షేమం ఉన్నది, దేవునిలో మనకు భద్రత ఉన్నది, దేవునిలో మనకు కాపుదల ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి వేరుగా ఉంటే మనం ఏమైనా చేయగలమా, ఏమైనా సాధించగలమా? నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా సాధించలేరు, విజయం పొందలేరు, మరి ఏమి కూడా మీరు ముందుకు వెళ్ళలేరు. నా ద్వారా ఏదైనా. తర్వాత ఇంకొక మాట చెబుతారు, దేవునిలో నిలిచి ఉంటే మనకేంటంటే, ఇందాక చెప్పారు, నిలబడినోడు పారవేయబడతాడు. నిలిచి ఉంటే 16 వచ్చిన చదవండి ఈ మాటకు అర్థము. ఇది యోహాను సువార్త 15:16లో ఇలాగ రాయబడేది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, మరి దేవునిలో నిలిచి మనం ఏం చేయాలంట, ఫలము ఫలించాలి. ఆ ఫలం ఇవ్వాలా, నిలిచి ఉంటాం. అందుకోసము దేవుడు ఫలించడానికి, దేవుడు ఫలింప చేయటానికి మనల్ని నిలబడమని చెబుతున్నాడు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. 3 మాటలు చెప్పారు, దేవునిలో నిలచుండాలా. నిలబడినప్పుడు ఏం వేస్తాడు, 1 నరపుత్రుడా నువ్వు లేచి చక్కనివ్వడు, నేను నీతో మాట్లాడు. నెంబర్ 2 ఏలియా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు, తన పక్షాన్ని కార్యాన్ని దొరికించు. 3వది దేవునిలో నిలిచినప్పుడు మరి 3వ మాట ఏమని చెప్పాను నేను, వారు బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిలో నిలబడిన వారు ఏం చేస్తారంటే, నిలబడిన వారు దేవునిని మహిమపరుస్తారు. ఏం పరుస్తారు చెప్పండి? ఆ లోకాసు వార్త 13వ అధ్యాయం ఆ యొక్క వచనంలో యేసు ప్రభు దేవుని దగ్గరికి వచ్చి నిలబడలేనటువంటి ఆమెను చూసి ఆమెలో కనికరపడి ఆమెను ముట్టినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, వంగిపోయినటువంటి ఆమె యొక్క స్థితి మారిపోయి ఆమె బాగుపడింది. ఈ యొక్క 13వ అధ్యాయంలో అన్నాడు కదా, ఆమె ఏం చేసిందండి? 13వ వచనంలో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచింది. నిలబడితే మనం ఏం చేస్తాము? దేవుణ్ణి మహిమపరుస్తాం. సాతాను ఏం చేస్తారంటే మనం ఉంచుతాం, మనం నడువు ఉంచుతాం. మనల్ని ఏం చేస్తాడు, కొన్ని సంవత్సరాలు కొంతమందిని ఉంచేసాడు. దేవుళ్ళ నిల్చుండకుండా, దేవుని పరిచర్య కానీ ప్రార్థన చేయకుండా, పరిచర్య చేయకుండా, దేవునికి ఉపయోగపడకుండా, ఎందుకు పనికి రాకుండా అలాగ వచ్చాడు. అక్కడ బైబిల్లో యేసు ప్రభు దగ్గరికి వస్తే 18 సంవత్సరాలు రోగంగా దానికి దెయ్యం పట్టుకుంటే నడుము వంగిపోయింది. యేసు ప్రభు ఆ దెయ్యాన్ని తీస్తే యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి దెయ్యం వెళ్ళిపోయింది. ఆమె లేచి చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనల్ని కూడా సాతాను ఏం చేశాడు? నడుము దేవుని మహిమపరచకుండా, దేవుని స్తోత్రం ప్రకటించకుండా, దేవునికి ఉపయోగపడకుండా, దేవుని పరిచయం చేయకుండా, ఇలాగ దేవుని సాక్షిగా ఉండకుండా అలాగ ఉంచేసి, ఇప్పుడు నేను చెబుతాను, ఆమె నడుగును ఉంచాడు. ఈ రోజు మనల్ని కూడా ఏముంచుకున్నాడు?
చెప్పండి, నడుముని వంచు. నడుము అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే మీరు బాగా గుర్తించు. ఆమె అప్పుడు ఆ నడుము వంచి ఆమెను దేవుని మహిమపరచుకొని చేశాడు. నడుము అంటే ఏమిటో ఒకసారి బైబిల్ ఆత్మీయ అర్థం చూడండి. పేరుతో రాసిన పత్రిక చేయండి త్వరగా. పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక పేరుతో రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ అధ్యాయము 13వ వచ్చిన భాగము మనం చదువుకుందాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచ్చిన. కాబట్టి నీ మనస్సు అను నడుము కట్టుకొని నెప్పరమైన బుద్ధి గలవారి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షమగునప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏమండి ఏమన్నాడు ఇక్కడ పేతురు? మరలా చదువుతాను, నేను అర్థం చేస్తాను. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవాడే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారై. ఒక మాట చెబుతానమ్మా, మనస్సు అనే నడుము ఆమె నడుము వచ్చింది సాతాను. ఇప్పుడు ఈ ఆత్మీయ అర్థంగా ఏమన్నాడు? నడుమును దేనితో పోల్చాడు? నేను చదివించాను కదా రెండుసార్లు చదివాను. మనస్సు అను నడుము ఏం చేయమన్నాడు? మనస్సు అను నడుము పట్టుకోవాలా. హల్లెలూయా. మనస్సు అంటే మనస్సు ఏం చేస్తున్నాడంటే సాతానుడు ఉంచుతున్నాడు. స్థిరమైన మనస్సు ఉంటున్నా, చంచలమైనటువంటి మనస్సు, మనస్సు, రెండు రకాలైన మనస్సు పెట్టి మానవుని దేవుని బిడ్డల్ని ఒకే మనసుతో ఉండట్లా. మనసు నడుమంటే ఏంటి? దేంతో పోల్చాడు? మనస్సుతో పోల్చాడు. కాబట్టి మనస్సు అనేటువంటి నడుమును కట్టుకోమన్నాడు, మనస్సును కంట్రోల్ చేసుకోమన్నాడు. మనస్సును ఒక దాని మీద ఎవరి మనస్సు దేవుని మీద అనుకున్నాం వాని పూర్ణ శాంతి గలవారిగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని మనస్సు ఎవరి మీద ఉండాలంటే మన దేవుని మీద నిలపాలా. సగమేమో లోకం మీద, సగమేమో దేవుని మీద ఉండకూడదు. ప్రియులారా, ఇంట్లోనే అంటాడు, మీరు ఉంటే ఎచ్చగానైనా ఉండు, లేకపోతే చాలా నులివెచ్చని స్థితి దేవునికి నచ్చదు. రెండు రకాలైనటువంటి భావము, రెండు రకాలైనటువంటి ధోరణ దేవునికి నచ్చని. అందుకనే మనస్సు అనే నడుముని ఏం చేసుకోవాలంటే బిగించుకో. మరి ఆ రోజు నడుములకు బుద్ధి కలిగిన కనికలు ఏం కట్టుకున్నారు చెప్పండి? ఆ నడుములకు తిమిటీలు మనస్సును కట్టుకోమన్నాడు. ఈ నడుములకు గట్టి కట్టుకోమన్నాడు. నడుములకు ఏం కట్టుకోవాలా? సత్యం అనే గట్టి. మనసును దేంతో కట్టేస్తాము? దేంతో కూడా కట్టలేదు. మనసును నాపుగా చెప్పండి. ఏమో మనం ఇక్కడే ఉంటాం, మన మనసు ఏడాది తిరిగి వచ్చింది? 7 ఉంది, 9 కూడా వెళ్ళింది మన మనసు. అవునంటారు కదా? అంతక మనిషి ఏడే ఉంటాం, మనసు ఏడికి వెళ్ళింది? అమెరికా వెళ్ళొచ్చి ఆ స్టేజ్. ఎంత వేగంగా ఎవ్వరు కూడా ప్రయాణము, ఏ వాహనం కూడా అంత వేగంగా పనిచేసిందని చెప్పండి? పనిచేయదు. మనుషుల మీదే ఉంటాం. కూతురు దగ్గరికి వెళ్ళింది, కొడుకు దగ్గరికి వెళ్ళింది, అమెరికా వెళ్ళింది, హీరో దగ్గరికి వెళ్ళింది, డబ్బులు పెట్టుకోవడానికి వెళ్ళింది. కాబట్టి మన మనసులు ఎక్కడికి వెళ్తే వెళ్ళొస్తూ ఉంటాయి, అంత వేగం. కాబట్టి ఈ మనస్సును ఏం చేయమన్నాడంటే అటు వెళ్ళలేకుండా దేవుని మీద నిలుపుకోమన్నాడు. దేవుని మీద నిలుపుకుంటే చాలా దీవెనలో వెళ్ళారు. ఆ మనస్సును ఎక్కడ నిలబడగలిగితే దేవుని మీద. మరి చాలా సార్లు సాతాను ఏం చేస్తాడంటే మన మనస్సును అటు ఇటు. ఉదాహరణకు మాట చెప్పంటారా? లోతువారి ఉంది. దేవుడు అన్నాడు, బాయ్ నా మాటల మీద వినిపించి ఈ సుధమ కుమారు అగ్ని రాబోతుంది కాబట్టి అగ్నికొండ కాలిపోతున్నాం కాబట్టి మీరు మనస్సు ఒట్టు పెట్టి నేను చూపించి అక్కడికి వెళ్ళండి, వెనక దీన్ని చూడొద్దన్నా. కానీ లోతు మనసేమో దేవుని మాట మీదే ఉంది. పిల్లలు బయలుదేరారు, అందరూ బయలుదేరారు. కానీ లోతు భార్య మనసు, లోతు భార్య మనసు ఏమైంది? ముందు మనిషి తిరగల మనస్సు కేసు వచ్చిన కాపురం ఒకసారి ఇల్లేందు వాటిలేందుకు పట్టుబట్టుతో బయటకు రమ్మన్నా నేను
ఉన్నాయి ఏమో దేవుడి మాట కంటే కూడా ఆ ఉన్నాయే ఎక్కువైపోయి అవేం చేస్తాయి మనస్సులో ఇక దిల్లుతో అనుకుని తర్వాత తిరిగి కట్టే అవి ఏది ప్రాధాన్యత ఇచ్చిందంటే దేవుడి మాట కంటే కూడా ఈ లోక సంబంధం అవి ఎక్కువగా భూ సంబంధం వాటి మీద మనసు అందుకని ముక్కు స్తంభం అయిపోయి దేవుని యొక్క రాజ్యంలో కూడా అయిపోయి అందుకని తులసి పత్రిక 3వ అధ్యాయం అంటాడు మనం కూడా ఖచ్చితంగా ఆమె మనసు తిప్పుకుని భూస్తంభం అయిపోయి దేవునికి ఉపయోగపడలేదు. ఉప్పు స్తంభం ఎందుకు స్తంభాలు ఎందుకంటే మనుషులు జీవం కలిగి ఉంటారు. తులసి పత్రికలు అంటున్నాడు మనం కూడా ఎలా ఉండాలంటే ఆమె లాగా ఉండకూడదంట. లోతుబారి జ్ఞాపకం చేసుకుని ఆమె లాగా ఉండకుండా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో తులసి పత్రిక చదవండి. తులసి పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుంటే ఇలా చక్కగా వ్రాయబడినది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకుడి. ఇంకొక మాట ఉన్నది, ఏలయనగా మీరు వృద్ధి పొందితే పాపాల విషయంలో మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమయందు ఇక్కడ ఏమన్నాడు, ఇలారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటి అందే మనకి తీస్తారు, పైనున్న వాటి అందే మనసు పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి అందు మనస్సు. ఇప్పుడు ఆమె భూ సంబంధం వాటి అందు మనసు పెట్టింది. ఎవరు రోజు భార్య ఏమైపోయింది, ఉప్పుస్తమం అయిపోయింది, దేవునికి ఉపయోగపడలేదు. కాబట్టి మనకు కూడా అంటాడు సాతాను మీ మనస్సులను చెరుపుతాడేమో. ఇక చాలా విషయాలు ఉండి చెప్పడానికి సమయం లేదు. దేవుని మనకిచ్చిన మంచి మనస్సు వాడు చురుకుతాడేమో, క్రీస్తు చేసుకున్న మంచి మనసు నుండి సరళత నుండి మనం తప్పిస్తాడేమోనని భయంగా ఉన్నది. నేను క్రీస్తు మిమ్మల్ని ప్రదానం చేశానని కొన్ని పత్రికలు అంటాడు ప్రియులారా. కాబట్టి క్రీస్తుకు ప్రదానం చేశాను, మీ మనస్సులను చెరుపుతాడేమో సాతానుగాడు. మనసును చెరిపి మనసును మార్చి దేవుని చిత్తం చేయకుండా అవను పాడు చేసినట్లుగా మిమ్మల్ని కూడా పాడు చేస్తాడని నాకు భయం ఉంది. సంగమా మేల్కో. కాబట్టి లోకం మీద కాదు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు నీవు నేను కలిగి ఉండాలి. కనుక మీరు పైనున్న వాటినే, ఎందుకని పైన క్రీస్తు ఉన్నాడు, పైన పరలోకం ఉన్నది, పైన దేవుడు ఉన్నాడు, మనం కూడా వెళ్ళవలసిన ప్లేసు అది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పెట్టాలంటే పైన వాటిని మనము పైన పరలోక రాజ్యం సంబంధం వాటి మీద మనస్సు పెట్టకూడదని మనకి హెచ్చరిక చేస్తున్నారు. హల్లెలూయా. ఒకటి మన మనస్సుని నడుము దేంతో పెట్టుకోవాలంటే మరి ఎఫెసీ పత్రికలో ఉన్న లేఖనం ప్రకారం మన మనస్సు నడుము దేంతో పెట్టుకుంటూ మార్చండి. ఎఫెసీ పత్రికలు ఇదే లేఖనం మన సైనికులు దాకా మనం దేంతో పెట్టుకోవాలను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఒక సైనికులు ఉండవలసినవి ఏమి ధరించుకోవాలో దేవుని బిడ్డలని చెప్పాడు. 14వ వచనం, అనగా మీ 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 నడుమునకు సత్యమైన దట్టి కట్టుకొని నీతి మైమరుపు తొడుక్కొని. చాలా మన నడుముకి ఏం కట్టుకోవాలా? సత్యం అనే దట్టి. సత్యం అంటే ఏంటి? రోమన్స్ 17:17. సత్యం అంటే ఏంటి? 17:17. చదవండి. రోమన్స్ 17:17. సత్యమందు మూల భాషలో సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయను. ఈ వాక్యమే సత్యము. సత్యం అనే తట్టి కట్టుకోండి నడుము. అంటే సత్యం అంటే ఏంటి? ఈ వాక్యమే. మన మనస్సును కంట్రోల్ చేసేది ఏంటంటే ఏది చేయాలి, దేవుని మాట
దేవుని వాక్యమే ఇది కానీ దేవుని వాక్యం అనే కట్టడ లేకపోతే మనం మన స్వాధీనంలో ఉందాం. మన మనస్సు ఎప్పుడు దేంతో కట్టుకోవాలంటే వాక్యం అనేటువంటి సత్యం అనే దట్టితో నీ మనస్సును కట్టుకొని మనస్సును నడుము బిగించుకో. మనస్సు అనే నడుము బిగించుకోండి. ఆ రోజు మనస్సు నిలపకుండా దేవుని సన్నిధిలో మహింపరచాలంటే, దేవుని ఆరాధించాలంటే మనసు దేవుని మీద ఉంటే దేవుని ఆరాధిస్తాం. కానీ అట్లా లోకం వైపు చూసి దేవుని మనస్ఫూర్తిగా ఉంటాం. లోకంలో ఉంటే దేవుళ్ళు నిలిచి ఉంటే, దేవుళ్ళు నిలబడితే దేవుని బిడ్డలు దేవుని మహింపరుస్తాం. అక్కడ ఉన్న స్త్రీ కూడా ఏం చేసింది? నడుమొంగిపోయినంత కాలం దేవుని మహింపరచలేకపోయింది. ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చిందో, యేసయ్య పిలిచాడో, యేసయ్య ముట్టాడో, యేసయ్య స్వస్థపరిచాడో, ఆ దెయ్యమానిలో నుండి వెళ్ళిపోయిందో, ఆ మనస్సు ఉన్నటువంటి కట్లు దిగిపోయినో, అప్పుడు లేచి దేవుని గొప్పగా ఏం చేస్తున్నట్ట? మహిమపరుస్తూ ఉన్నది. అవును, మనం కూడా ఈ సాతాను కట్టినటువంటి కట్లు మరి తిరిగిపోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ప్రియులారా, దేవుని సన్నిధానంలో మరి ఆ మనస్సు అనేది దేవుని వైపు ఎప్పుబడాలి. సాతాను మనకి ఏం చేసినట్టే కొన్ని కట్టులతో సాతాను కట్లు తొలగిపోవాలి. నీ మనసు దేవునిలో నిలబడాలంటే, నువ్వు దేవుని మహిమపరచాలంటే, ప్రియులారా మనస్సును ఏం చేసుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని మనస్సు నీవు కలిగి ఉండాలి. అప్పుడే దేవుని కొరకు మనం ఉపయోగపడగలం, దేవుని సేవ చేయగలం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలం, దేవుని సన్నిధిలో ఆరాధించగలం, దేవుని కొరకు మనము ఉపయోగపడగలం. కనుక దేవుని సన్నిధిలో ఈ స్త్రీ నడుము వంగిపోయినట్లుగా మనల్ని కూడా మనస్సును ఉంపి దేవుని పని మీద, దేవుని మీద ధ్యాస లేకుండా మరి బంధకాలతో ఉంచాడు. కనుక మన మనస్సును కూడా ఏమవ్వాలంటే నడుములను బిగించుకోమని దేవుని వారికి సెలవిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివార సమయంలో మనస్సు అనేటువంటి నడుము బిగించుకున్నాం. వంగిన స్థితిలో లేకపోవడం, దేవుని కొరకు నిలబడతాం, ఏరియా వల్ల గొప్ప కార్యాలు దేవుని పక్షాన్ని చేద్దాం, దేవుని స్వరాన్ని విందాం, దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవుని కొరకు ఆత్మలను కలిపాము, దేవుని మహిమపరిచే వారిగా ఉందాం. నన్ను కనపరచేవారిని నేను, నువ్వు దేవుని కనపరిస్తే దేవుడు నిన్ను కనపరుస్తాడు, నీ కుటుంబాన్ని కనపరుస్తాడు, నీ బిడ్డను కనపరుస్తాడు, నీ వ్యాపారాన్ని కనపరుస్తాడు, నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు కనపరచకపోతే, నువ్వు మహిమపరచకపోతే దేవుడు నిన్ను కూడా, నువ్వు మహిమపరచాలంటే నీ మనస్సు వాక్యంతో పట్టుకోవాలి. నీ మనస్సు నిర్మలమైనటువంటి మనస్సుగా ఉండాలి. నీ మనస్సు క్రీస్తులకు కలిగిన మనస్సు ఉండాలి. నీ మనస్సు అనేటువంటి ఆ యొక్క నడుమును వాక్యముతో ముగించాలా. అలాగ చేసినప్పుడే మనం దేవుని మహిమపరచగలం. అలాగూ అది దేవుని దగ్గరకు వచ్చి ఆ నడుమును బిగించుకుని దేవుని పని కొరకు సిద్ధపడి నడుము బిగించుకుని దివిటీలు వెలిగించి ముందుకు వెళ్ళటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. పొలవంచండి, ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడా, దగ్గర ప్రభు నీ పొందున్నాను. ఈ రోజు నాయన నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడేందుకు పొందున్నాను. మరి నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాలు ప్రభా సాతాను 18 సంవత్సరాల చేత బంధించాడయ్యా, నడుము చేశాడు. నడుము అనగా మనస్సునైనా. అవును తండ్రి, ఈ రోజు అనేక మంది కూడా సాతాను వారి మనస్సులను ప్రభా అయ్యా చెరిపేసేసాడు. వారి మనస్సు లోకం మీద ఉంచారు, వారి మనస్సు అయ్యా సినిమాల మీద ఉంచారు, సీరియల్ మీద ఉంచారు. వారి మనసు వాక్యం మీద లేదు, వారి మనసు ప్రార్థన మీద లేదు, వారి మనసు దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలని లేదు. వారి మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది నాయన తండ్రి. కానీ మీ మనస్సు అనే నడుము మీరు కట్టుకోండి, బిగించుకోండి, వాక్యం చేత కట్టండి, సత్యమైన గట్టితో కట్టండి. ఎందుకంటే మీరు నాకు కావాలా, నా మనస్సు కలిగి ఉండాలా, నా పని చెయ్యాలా, నన్ను మహిమపరచాలా, నన్ను ఆరాధించాలా, మీకున్నటువంటి బంధకాలు తీరిపోవాలని ప్రభు యొక్క వాగ్దానమైనది. లేచి నిలబడంటే నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే సాతాను కట్లతో కట్టుబడి ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కట్లతో ఉన్నా, ఏ బతకాలతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను మాట్లాడు. ఆయన చేతులు నిన్ను స్వస్థపరిస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు. నువ్వు ఎక్కడో ఉంటే కాదు, ఆయన దగ్గరికి వస్తే దేవుడు నిన్ను బాగు చేసి స్వస్థపరిచి ఆయన మనస్సు కలిగి ఆయన పని కొరకు ఆయన పక్షాన నేను వాడుకుంటాడు. కనుక అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకుని దేవుని మనస్సు కలిగి లోక మనస్సు లేకుండా, మీరు క్రీస్తుతో కూడా లేకపోవడం పైన వాటి మనసు పెట్టిన వారే, క్రీస్తు మనసు కలిగిన వారే దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు సిద్ధపడిన సంఘంగా, ఎత్తబడే సంఘంగా, దేవుని పని చేసే బిడ్డలంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకున్నాం. దేవానికి స్తోత్రాలయ్యా.
వందనాలు చెల్లిస్తున్నానని దేవుని మీద ఆధారపడతాం. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా హృదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మంచి మనసును మనకి ఇచ్చాడు. ఆ మనసు కలిగి, నిర్మలమైన మనసు కలిగి, క్రీస్తును కలిగిన మనసు కలిగి, పైన వాటిని వెతికే బిడ్డలుగా, దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉండుటకు ఈ దేవుని వైపు చూడండి. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడు యేసయ్యా, నీకు వందనాలు. ఈ రోజునైనా నీ సన్నిధిలో నడుమొంగిపోయిన స్త్రీ నిలబడలేకపోవటానికి కారణం దెయ్యమునైనా సాతాను ప్రభువా, ఆమె కట్లు ఎత్తుబడినప్పుడు ఆమె లేచి చక్కగా నిలబడింది. అలాగే ప్రభువా మహిమపరిచింది, నీకు ప్రయోజనకరంగా సాక్షిగా నిలిచింది. మేము కూడా నీకు పక్షాన్ని నిలబడలేకపోతున్నాం, మేము కూడా నేను మహిమపరచలేకపోతున్నాం, నీ కొరకు ఉపయోగపడలేని స్థితిలో ఉన్నాం. కారణం సాతాను కట్లు, సాతాను యొక్క ఉచ్చులు, సాతాను సరలో మేము ఉండిపోవటాన్ని బట్టి ఎందుకు పనికి రాకుండా ఉండిపోయిన స్థితిలో ఉన్నామయ్యా. అలా ఉండే వద్దునైనా ఇక్కడ సాతాను ఎవరెవరైతే కట్టి వేసిందో వారందరి పండుతాలను తీర్చివే, వారి ఏ సరిలో చిక్కించిందో ఆ చిక్కులు నన్ను విడిపించిన వారు నేను మహిమపరిచేవారుగా, నేను సువార్తను ప్రకటించేవారుగా, ఈ పనిలో ఉరుకు పొరుగులుగా, ఈ రాజ్య వ్యాప్తిలో ఆయన పాత్రలుగా వాడుతున్నట్లుగా బిడ్డలు మీరు సిద్ధమిచ్చి నిన్న వాక్యాన్ని అర్థం చేసుకున్నామని, ఈ వాక్యం అనే సత్యమనే దక్కి కలిగి ఈ కొరకు ముందుకు సాగుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచిన బట్టి